ఫ్రెండ్స్, సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక 5 బ్రేక్అవుట్ స్టాక్స్ అనేవి తీసుకొచ్చాను. ఈ 5 బ్రేక్అవుట్ స్టాక్స్ కూడా సోమవారం ఇంట్రాడేకే కాదు, నెక్స్ట్ వీక్ మొత్తం కూడా స్వింగ్ ట్రేడింగ్ కోసం కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ కూడా బాగానే ఉంటాయి. ఆ వీక్ అంతా హోల్డ్ చేయాలన్నా హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ స్టాక్స్ ఏంటి, వాటి లెవెల్స్ ఏంటి అని చూపిస్తాను చూడండి. చూడండి, దీంట్లో ఫస్ట్ది ఏంటంటే భారతీ ఎయిర్టెల్. చూసుకోండి, భారతీ ఎయిర్టెల్ ప్రజెంటు 1464 ఉంది. దీని ఎంట్రీ పాయింట్ ఎంత అంటే చూడండి, ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది, చూపిస్తాను చూడండి. ఇలా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది పైకి. ఇది ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలంటే చెప్తాను చూడండి. మంచి ప్యాటర్న్ ఇది. ఇంకో దీని ఎంట్రీ ఎంత అంటే ఇది బ్రేక్అవుట్ అయితే తీసుకోవాలి. ఎంత అంటే ఇది 1480 ఎంట్రీ పాయింట్. చూసుకోండి, భారతీ ఎయిర్టెల్ ఎంట్రీ పాయింట్ 1481, లేదంటే 82. 1482 ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ ఎంత అంటే ప్రజెంట్ ప్రైజే స్టాప్ లాస్ 1463 ఉంది. ఇదే స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు ఇంట్రాడేకి తీసుకోవచ్చు, నెక్స్ట్ వీక్ అంతా స్వింగ్ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చు, స్వింగ్ ట్రేడింగ్ కోసం కూడా తీసుకోవచ్చు. దీని టార్గెట్ ఎంత అంటే దీని టార్గెట్ 1520. ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ మీరు ఎంతకంటే ఎగ్జిట్ అయిపోతారు. మీరు 2 days 1 day ఉండండి, అంతకని ఎక్కువ అవసరం లేదు. డైలీ వేస్తాను నేను మీకు స్టాక్స్. 1520 టార్గెట్ చూసుకోండి. టార్గెట్ 1520. ఇంట్రాడేకి అయితే ఇంక మధ్యలో అక్కడ ఉంటుంది, కానీ 2 days వరకు అయితే ఇంతవరకు చూడొచ్చు 1520. ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, కానీ మీరు ఎన్ని రోజులు చూడదు. సోమవారం లైవ్లో చెప్తానులేండి. అంటే లైవ్లో ఈ స్వింగ్ ట్రేడింగ్ టార్గెట్ చెప్పను, ఇంట్రాడే టార్గెట్ చేసి చెప్తాను. అన్నింటికి కాదు, నేను ఏదైతే పెడతాను అది. మీరు ఏం అవసరం లేదు. స్వింగ్ ట్రేడింగ్కి అయితే మాత్రం 2 days కంటే ఎక్కువ తీసుకోకండి. ఫస్ట్ డే, సెకండ్ డే అంతే. అది ఎంతవరకు వెళ్తే అంతవరకు ఉన్నాయండి. స్టాప్ లాస్ మాత్రం నేను ఏ లెవెల్ అయితే చెప్పానో ఆ లెవెల్కి కింద ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోయింది. ఎంట్రీ పాయింట్ చెప్పాను కదా, ఆ లెవెల్కి పైన ఉంటే ఎంటర్ అవ్వండి. ఇది భారతీ ఎయిర్టెల్ పరిస్థితి. తర్వాత రెండోది ఏంటంటే వెల్ కార్ప్. ఇది చూసుకోండి, వెల్ కార్ప్. దీని ఎంట్రీ ఎంతంటే ఇది ప్రజెంట్ 667 ఉంది. ఇక H4లో పెట్టాను ఇప్పుడు. దీని ఎంట్రీ పాయింట్ ఎంతంటే 655 ఉంది. దీని ఎంట్రీ ఎంతంటే ఇక్కడ వైపు ఇక్కడైతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అంతే తీసుకోవాలి. ఇది బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. 667 ఎంట్రీ పాయింట్ చూసుకోండి. ఎంట్రీ పాయింట్ 667. టార్గెట్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు 1 week, ఇంకంటే ఎక్కువ కూడా హోల్డ్ చేయొచ్చు దీన్ని. చూసుకోండి, వెల్ కార్ప్ ఇది. మంచి ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ. ఇలా వెళ్ళిపోద్ది అనమాట.
చాలా టార్గెట్ ఉంది, 1 వీక్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, దీన్ని చూసుకోండి. ఇలా పైకి వెళ్ళిపోద్ది ఇది. చాలా ఉంది టార్గెట్. టార్గెట్ చూడవసరం లేదు, 2 డేస్ 3 డేస్ ప్రాఫిట్ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. దీనికన్నా బాబులాంటి దొరికితే హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ చేయండి. వెల్ కార్ప్ చూసుకోండి, దీని స్టాప్ లాస్ చెప్పలేదు కదా. దీని స్టాప్ లాస్ ఎంతంటే 640 పెట్టుకోండి స్టాప్ లాస్. స్టాప్ లాస్ 640. 640కి పైన నుంచి దీన్ని హోల్డ్ చేయొచ్చు. అంటే ఎంట్రీ తీసుకుని ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత, ఎంట్రీ తీసేసుకొని స్టాప్ లాస్ 640 పెట్టుకోండి. 640కి కిందకు ఒకవేళ వచ్చింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోయింది. కిందకి రాదు, వచ్చే ఛాన్స్ లేదు అసలు. 642 ఈ ముందు క్యాండిల్, లాస్ట్ క్యాండిల్ కాకుండా ముందు క్యాండిల్ ఉంది కదా, ఇది H4లో చూపిస్తున్నాను చూసుకోండి. H4లో 642 ఉంది చూడండి, సెకండ్ క్యాండిల్. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకోండి. ఎంట్రీ మాత్రం ఇది బ్రేక్అవుట్ అయితే తీసుకోండి. టార్గెట్ మీరు చూడవసరం లేదు, 2 డేస్ కానీ 3 డేస్ కానీ ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అయిపోయింది. ఇది వెల్ కార్ప్. తర్వాత మూడోది ఏంటంటే హిందుస్థాన్ యూనిలివర్. ఇది ప్రజెంట్ 2747 ఉంది. దీని ఎంట్రీ పాయింట్ ఎంత అంటే చెప్తాను ఒక నిమిషం. ఇది ఇలాగ వెళ్ళిపోద్ది అనమాట. ఇలాగ వెళ్ళాలని కొందరు రెడీగా. ఇది మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే 2750 పెట్టుకోండి. 52 53 ఇది బ్రేక్అవుట్ అయితే తీసేసుకోవచ్చు. 2753 పెట్టుకోండి సరిపోతుంది ఎంట్రీ పాయింట్. దీని స్టాప్ లాస్ ఎంత అంటే 2730. 2735 స్టాప్ లాస్ చూసుకోండి. స్టాప్ లాస్ 2735. ఎంట్రీ ఇది బ్రేక్అవుట్ అయితే తీసుకోవచ్చు. టార్గెట్ దీనికి కూడా 2 డేస్ ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోయింది. దీని టార్గెట్ సుమారుగా చెప్తాను అంతవరకు వెళ్తుందో. ఎక్కువ మూవ్ అవ్వు, అందుకే 2 డేస్ ఉంటే ఒకే రోజు టార్గెట్ వచ్చేసినా పర్లేదు. ఇక ఫస్ట్ టార్గెట్ అయితే ఇది ఇంక దాటి వెళ్తుంది. ఇదే టార్గెట్ కాదు, ఇంకా ఉంది. 2800 ఒక టార్గెట్, ఇంకొక దీనికి డబల్ వెళ్తుంది వెళ్తే. టార్గెట్ మనం ఇప్పుడు దీనికైతే అంత కరెక్ట్గా తెలియదు. టార్గెట్ చూసుకోండి, 2 డేస్ ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోయింది. హిందుస్థాన్ యూనిలివర్ ఇప్పుడు చెప్పిన లెవెల్కి పైన దొరికితే ఎంట్రీ తీసుకోండి. స్టాప్ లాస్ కింద ఒక్కొక్క వెళ్ళిపోతే ఎగ్జిట్ అయిపోయింది. హిందుస్థాన్ యూనిలివర్ చూసుకోండి. మూడోది కదా ఇది, నాలుగోది చూడండి. నాలుగోది ఏంటంటే టెక్ మహీంద్రా చూసుకోండి. ఈ టెక్ మహీంద్రా దీని ఎంట్రీ ఈ ప్రజెంట్ ఎంత ఉందంటే 1506 ఉంది. ఇంక 1506 దాటితే ఎంట్రీ తీసేసుకోవచ్చు. టార్గెట్ చూడండి, ఇక్కడ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో చూపిస్తున్నాను. ఇక్కడ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఇదనమాట. ఎంట్రీ ఎక్కడంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యింది చూడండి, తీసేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ ప్రైజే తీసుకోవచ్చు. టెక్ మహీంద్రా
1506 ఉంది. స్టాప్ లాస్ ఎంత అంటే 1585 స్టాప్ లాస్ చూసుకోండి. 1500 కాదు, 1485. ఈ పెద్ద క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది హాఫ్ అన్ అవర్లో చూపిస్తున్నాను చూసుకోండి. 1485 స్టాప్ లాస్. ఎంట్రీ ప్రజెంట్ ప్రైస్ దాటితే తీసేసుకోవచ్చు. 1506 దాటితే ఎంట్రీ తీసేసుకోవచ్చు. టార్గెట్ ఎంత అంటే గుండెలా వెళ్ళిపోద్ది ఇది. దీని టార్గెట్ ఎంత అంటే 1560 టార్గెట్ చూసుకోండి. టార్గెట్ 1560. అక్కడికి వెళ్తే ఎగ్జిట్ అయిపోండి, లేదంటే హోల్డ్ చేసినా పర్వాలేదు. ఇక్కడికి వెళ్తే ఎగ్జిట్ అయిపోండి సరిపోద్ది. 1560 టార్గెట్ చూసుకోండి. టెక్ మహీంద్రా అయితే ఒక రోజు లేదంటే 2 రోజులుగానే ఉండొచ్చు ఇందులో. తర్వాత 1 2 3 4 5 లాస్ట్ది. ఇది లాస్ట్ది ఏంటంటే జేఎస్డబ్ల్యూ స్టీల్. ఇది 905 ఉంది ప్రజెంట్. ఇది మీకు ప్యాటర్న్స్ కూడా చూపిస్తాను, వచ్చినాయి, మీకు ఐడియా ఉంటుంది. ఎంట్రీ అయితే ఏదో ఒక టైం ఫ్రేమ్లో చెప్పవచ్చు, కానీ ఇక్కడ వచ్చింది చూడండి. ఇది కూడా హాఫ్ అన్ అవర్లో వచ్చింది ప్యాటర్న్, చూపిస్తాను చూడండి. అన్నీ నీట్గా రావు, కొంచెం మనకు అనుకూలంగా రావు అన్నీ, కొంచెం మనం ఐడెంటిఫై చేయాలి. ఇలాగ వచ్చింది ప్యాటర్న్ చూసుకుంటే, అంటే అంత ప్రాపర్గా రాలేదు కానీ బాగుంది ఇది. దీని ఎంట్రీ ఎంత అంటే ఇది బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసేసుకోవాలి. ఇలా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇది ప్రజెంట్ 908 ఉంది. దీని ఎంట్రీ పాయింట్ ఎంతంటే 917 ఎంట్రీ పాయింట్ చూసుకోండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎంట్రీ పాయింట్ 917. స్టాప్ లాస్ ఎంతంటే 903. టార్గెట్ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. టార్గెట్ ఎంతవరకు పెట్టుకోవాలి, ఎంతంటే ఇది 940 టార్గెట్ చూసుకోండి. ప్రజెంట్ 908 ఉంది. 940 అయితే ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా ఉంటే ఉండొచ్చు, కానీ ఉండకండి. 940 అయితే ఎగ్జిట్ అయిపోయింది. ఇంకా దాటి వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ అంత ఎక్కువ అవసరం లేదు. 940 అయితే ఎగ్జిట్ అయిపోయింది. ఈ 5 స్టాక్స్ కూడా సోమవారం ఇంట్రాడేకి పనిచేస్తాయి, స్వింగ్ ట్రేడింగ్ కూడా పనిచేస్తాయి. ఈ 5 ఏదో ఒకటి మేము లైవ్లో పెడతాను. ఈ 5 ముందు దేంట్లో ఎంట్రీ దొరికితే అందు లైవ్ అనేది పెడతాను. ఒకవేళ లైవ్లో ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు లైవ్లో చేసుకుందరు, లేదనుకున్న వాళ్ళు మామూలుగా మీరు తీసుకోండి. ఇప్పుడు 5 ఎందులో ఒక దాంట్లో తీసుకోండి, మీకు నచ్చిన దాంట్లో ఎందులో మూమెంట్ వస్తే అందులో తీసుకోండి. నేను మాత్రం ఈ 5 ఏదో ఒకటి లైవ్లో పెడతాను. అది ఒకటి తర్వాత నేను సోమవారం నుంచి ఓన్లీ స్టాక్సే కాదు, నిఫ్టీ కూడా పెడతాను లైవ్ అనేది. నిఫ్టీ చార్ట్ లైవ్లో పెడతాను. దీనికి ఇది అంటే నిఫ్టీ చేసిన వాళ్ళు నిఫ్టీ చేసుకుంటారు, స్టాక్స్ చేసుకున్న వాళ్ళు స్టాక్స్ చేసుకుంటారు అన్నమాట. అలా పెడతాను సోమవారం నుంచి. ఇది సోమవారం ఇందులో ఏదో ఒక దాంట్లో నేను లైవ్ అనేది పెడతాను చూసుకోండి. ఏదో ఒక దానికి నేను చెప్పగలను, సోమవారం అన్నిటికీ చెప్పలేను, మీరు చూసుకోండి. మళ్ళీ సోమవారం లైవ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.